సిరిసిల్లలో బుధవారం రోజున రజకార్ సినిమా యూనిట్ సందడి చేశారు. ముందుగా రజకార్ సినిమా బృందం చాకలి ఐలమ్మ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత విమెల్ థియేటర్లో చిత్ర బృందం సినిమాను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ 2.5 సంవత్సరాలుగా కష్టపడి తీసిన సినిమా రజకార్లతో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డైరెక్టర్ యాద సత్యనారాయణ కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. చరిత్రను గుర్తు చేసే ఇలాంటి సినిమాలు అభిమానులను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. రజకార్ సినిమా మత చరిత్ర కాదని, గత చరిత్ర అని, ఈ సినిమా మతతత్వ సినిమా కాదని, ఏ రాజకీయ పార్టీ చిత్రించిన సినిమా కాదని అన్నారు. కుటుంబ సభ్యులు కలిసి చూసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు పాల్గొన్నారు. సో చూసే ప్రతి ఒక్క మహిళల్లో కూడా మార్పు వస్తాయన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. సిరిసిల్లకు రావడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా వెల్కమ్ చేశారు, ఎంత ప్రేమగా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యు ఆల్ హియర్. ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, ఎక్కువ సమయం తీసుకోవడం అక్కర్లేదు. నాకు 10వ తరగతి చదివే ఒక ఆడకూతురు ఉంది. అంటే నేను ఒక తల్లిగా మాట్లాడుతున్నాను. మనందరికీ పేరెంట్గా ఉన్నటువంటి బాధ ఏంటంటే పిల్లలు మొబైల్కి బానిసలైపోయారు. ఏవేవో చూస్తున్నారు. వాళ్ళకి అసలు అన్ని చేతుల్లోనే ఉన్నాయి. మనం ఏమి నేర్పనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. ప్రతిదీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది, పొలిటీషియన్స్ బాధ్యతగా లేదు. ఇలా ఎన్నో 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 చెప్పుకుంటున్నామండి. అవన్నీ మారాలంటే ముందు మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మన నుంచి స్టార్ట్ అవ్వాలి. అంతే కదండి. చేంజ్ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ఇన్ us. అది కాకుండా ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు వాటిని మనం పిల్లాపాపంతో చూడకుండా, చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా, ఎవరో చెప్పారు ఏదో చెప్పారు, ఓ ఇది అలాగా ఇలాగా, ఈ మతానికి సంబంధించిన, ఈ పార్టీ వాళ్ళకి సంబంధించిన అని ఎవరో చెప్పిన మాటల్ని పట్టించుకొని ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి మూవీని సక్సెస్ చేయకుండా, అది కూడా మనం ఈ గడ్డ మీదే బతుకుతూ సక్సెస్ చేయకుండా వదిలేసి వీటి గురించి అంతా మాట్లాడే అర్హత మనకు ఉందంటారా? మాట్లాడకూడదండి. మాట్లాడే అర్హత మనకు లేదు. ఎందుకంటే ఒక డబ్బులు పోగేసి తన సొంత ఆస్తి మొత్తం పెట్టి మా చరిత్ర ఏంటో మా జనానికి తెలియాలి, మా ప్రజలకి తెలియాలి అని ముందు వచ్చి ఎంతగా ప్రయత్నం చేసి ఒక డైరెక్టర్ ఆల్మోస్ట్ దీని మీద ఒక 10 ఏళ్ళుగా కూర్చొని ఈ సబ్జెక్టు మీద ఇది ఎలా చేయాలి, ఎలా క్యారెక్టర్ తీసుకురావాలి, 10 ఏళ్ళు తన జీవితాన్ని ఈ సబ్జెక్టు కోసం దారపోసి 2.5 సంవత్సరాలు పట్టిందండి ఈ మూవీ తీయడానికి. ఇంత కష్టపడి ఒక మూవీ తీసుకొచ్చి మీ ముందు పెట్టినప్పుడు ఏమిటి మనకు ఆలోచన లేదా? మనకు బుద్ధి లేదా? మనకు ఆకలేదు. మనమే కదండి తింటున్నాము. ఎవడో ఒక 10 మంది చెప్పాడు మనం తింటున్నామండి కాదు కదా. అలాంటప్పుడు ఒక సినిమా చూసినప్పుడు మాత్రం వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఇలాగే ఉంటుందేమో అని ఎలాగండి, అలా ఎలా నమ్ముతారు?
మా మూవీ గురించి మాత్రమే చెప్పట్లేదు, ఏ సినిమా అయినా సరేనండి. ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చాడు లేదా ఎవరో ఒకరు ఏదో రాశారు అని దయచేసి నమ్మొద్దు. మీలో 10 మంది ఉన్నారు మీ ఫ్యామిలీలో, ఎవరో ఒకరు వెళ్ళండి, మూవీ చూడండి, మీకేమనిపిస్తే అదే మీరు స్ప్రెడ్ చేయండి. 10 మందికి చెప్పండి, 100 మందికి చెప్పండి. ఈ మూవీని కనుక తెలంగాణ గడ్డలో పుట్టి మీరు కనుక విజయవంతం చేయకపోతే అంతకంటే అవమానకరం అనుకుంది. ఇది మన చరిత్ర, ఇది మన చరిత్ర. నేను చెన్నైలో పుట్టి పెరిగిన ఆడగానే, నేను హైదరాబాద్ చెందిన వ్యక్తి కాదు, కానీ నా ఒక 30 సంవత్సరాలు నేను ఇక్కడ ఈ గడ్డ మీదే నేను గడిపాను కాబట్టి చెప్తున్నాను. ఈ చరిత్ర ఏమిటో మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి. ఈ రోజు మనం ఇంత ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ ఇంత హుషారుగా తిరుగుతున్నామంటే దాని వెనక ఒక రక్త చరిత్ర ఉందన్నది మన పిల్లలకి మనం తెలియజేయాలి. అలా తెలియజేయాలంటే పిల్ల పాపలతో వచ్చి ఈ మూవీ చూడాలి. ఎందుకంటే బుక్స్ లో లేదు, పుస్తకాల్లో లేదు, ఎక్కడ రాయని లేదు, మన చరిత్రను తొక్కేశారు, పుస్తకాలు లేకుండా చేశారు. 4 రోజులు అయితే లైబ్రరీలో దొరికే పుస్తకాలు దొరకవు. కాబట్టి మేము త్వరగొట్టి ముందుకు వచ్చి మన చరిత్రను డిజిటల్ పెట్టి ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఈ సినిమాని మీ పుస్తకాల మీద తీసుకెళ్లి ఈ సినిమా ఇంకా కన్వీనియం చేసి మన చరిత్రని ఈ సినిమా ద్వారా మరో చరిత్ర నిలబెట్టాలని ఈ సిరిసిల్ల ప్రజలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. बढ़ती जा रही है। जैसे आग लगती है और आग मिलती जा रही है, वैसे ही एक क्रांति उठी है, एक आंदोलन उठा है और आप लोग उसे बढ़ाते जा रहे हैं। मैं चाहता हूं कि ये सिर्फ हैदराबाद तक न लिमिटेड रहे, अब आपको इसको पूरे हिंदुस्तान तक और फिर इसे पूरी दुनिया तक पहुँचाना है। ठीक है, थैंक यू। 4 సార్లు పోరాటం జరిగింది, దానికి 4 ఇంతలు జరిగింది. అక్కడ ఒక్క జలియన్ వాలాబాగ్ ఉంటే ఇక్కడ 10 జలియన్ వాలాబాగులు ఉన్నాయి. ఇలాంటి చరిత్రని, ఇలాంటి గొప్ప చరిత్రని, ఇలాంటి ఘన చరిత్రని మతం రంగుతో, కులం రంగుతో తొక్కేయాల్సిన అవసరం లేదు. ఇది మీరు మీడియా ద్వారా ఈ సిరిసిల్ల ప్రజలు, కరీంనగర్ ప్రజలు తీసుకెళ్ళాలి, జనానికి తెలియజేయాలి. ఇది మన చరిత్ర, మన ఘనమైన చరిత్ర అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరిని ఉద్దేశించింది కాదు, ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు, చెడు వ్యవస్థను ఉద్దేశించింది. మన పూర్వీకుల్ని అన్యాయం చేసిన, మోసం చేసిన, అరాచకాలు చేసిన, మానభంగాలు చేసి చంపేసిన, దోచుకున్న వ్యవస్థ మీద జరిగిన పోరాటానికి సంబంధించిన చరిత్రలాగానే చూడండి, చరిత్రలాగానే గౌరవించండి. ఈ సినిమాని కూడా చరిత్రలో నిలబెట్టాల్సిన బాధ్యత మన ప్రజలది, మన మీడియాది, మన తెలంగాణ ప్రజలది, మన తెలుగు ప్రజలది. ఆ మాటకు వస్తే హైదరాబాద్ సంస్థానం ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు
అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బీజేపీ పార్టీ మాత్రమే దీన్ని క్యాచ్ చేసుకుంటుంది. దీని మీద మీ అభిప్రాయం? సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం మాత్రమే తీసుకుంటుంది, కానీ ప్రతి వ్యక్తి తీసుకోవాలి. అదే సిగ్గు అంటున్నాను, అదే సిగ్గు చేయటం అంటున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పాను, చాకలి ఐలమ్మ బీజేపీకి ఏం సంబంధం? అసలు బీజేపీకి ఆ పోరాటానికి ఏం సంబంధం? బీజేపీ పార్టీ పుట్టిందా? మా ప్రొడ్యూసర్ బీజేపీ, నేను కాదనట్లేదు. కానీ మా ప్రొడ్యూసర్కి 4 బిజినెస్లు ఉన్నాయి, 5వ బిజినెస్ ఇది. ఆ 4 బిజినెస్లు బీజేపీ అనే ఊరుకుందామా? మా ప్రొడ్యూసర్కి ఓటర్లు ఉన్నాయి, అతను బీజేపీ పార్టీ వెళ్ళి తినకుండా ఉందామా? కాబట్టి ఇదేంటి అదే చెప్తే ఇప్పటిదాకా నేను చెప్పేది ఏంటంటే, నాకు అంత నేను అనుకుంటే నేను కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టొచ్చిన వాడిని. మా నాన్న కమ్యూనిస్టు. మా నాన్న ఈ పోరాటం చేశాడు, పళ్ళు పొగలు ఇచ్చుకున్నాడు. మా నాన్న చనిపోయేంత వరకు పళ్ళు ఉండేవి కావు. ఆయన కర్ర పట్టుకుని సమాజం కోసం తిరిగేవాడు. 96 ఏళ్ళ వయసులో చదువు నేర్పేవాడు, గ్రామం తిరిగి. మరి ఇప్పుడు నేనే పార్టీ, నాకు బీజేపీకి ఏ సంబంధం లేదు. నేను ఒక క్రియేటర్ని. నా ప్రాంత చరిత్ర, నా నల్లగొండ చరిత్ర, నా కరీంనగర్ చరిత్ర, నా వరంగల్ చరిత్ర, నా ఖమ్మం చరిత్ర, నా మహబూబ్నగర్ చరిత్ర, నా కర్ణాటక చరిత్ర అన్నీ చెప్పాల్సిన అవసరం నాకుంది. కాబట్టి ఒక క్రియేటర్గా నేను ఒక బాధ్యుడిగా నాకున్న బాధ్యతతో ఈ సమస్యను మీ ముందు పెట్టాను. అదేవిధంగా మీరు కూడా, నా మీడియా సోదరులు కూడా, నేను ఒక జర్నలిస్ట్ బిడ్డని. జర్నలిస్ట్గా పెరిగిన వాడిని ఒక 10 ఏళ్ళు. కాబట్టి నా జర్నలిస్టులందరూ కూడా ఈ చరిత్రను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఇది పార్టీ చరిత్ర కాదు, మత చరిత్ర కాదు, గత చరిత్ర, ఘనమైన చరిత్ర. థ్యాంక్ యూ. సిరిసిల్ల ప్రజానికానికి, కరీంనగర్ ప్రజానికానికి, నా అన్నలకు, అందరికీ నమస్కారం. రజాకార్ సినిమాని మీరు ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. దానికి అందరికీ ముఖ్యంగా రజాకార్ సినిమా గురించి ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఈ మీడియా ద్వారా. రజాకార్ అంటే మత చరిత్ర కాదు, గత చరిత్ర, ఘనమైన చరిత్ర, మన చరిత్ర, మన హైదరాబాద్ సంస్థానంలో మన పూర్వీకులు జరిపిన పోరాటానికి సంబంధించిన చరిత్ర మాత్రమే. ఇది ఏ మతాన్ని ఉద్దేశించో, ఏ కులాన్ని ఉద్దేశించో, ఏ వ్యక్తిని ఉద్దేశించో, ఏ వ్యవస్థను ఉద్దేశించో చేసినది కాదు. అది ముఖ్యంగా ప్రజలు, మీడియా వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈవెన్ పార్టీలు కూడా, ఏ పార్టీకి సంబంధించిన చరిత్ర ఇది కాదు. మీరు సినిమా చూసినట్లయితే మొదట్లోనే వందే మాతరం రామచంద్రరావు వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ భూమి మీదకి వచ్చారు. ఆయన ఏ పార్టీ? స్టేట్ కాంగ్రెస్. ఆ తర్వాత బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ కిలాలో జెండా ఎగరేశారు, అతని గురించి చెప్పాము. ఆయన ఏ పార్టీ? ఆర్య సమాజ్. తర్వాత చాకలి ఐలమ్మ వీరనారి, మా ఇంద్రజ గారు ఆ క్యారెక్టర్ చేశారు. సినిమాని అక్కడి నుంచి లేపుకెళ్ళారు. అక్కడ దాకా నిదానంగా నిజామిస్త్రీని, రజ్మీని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కసారిగా చరిత్రలో ఆనాటి వీరనారి చాకలి ఐలమ్మ ఆ చరిత్రను ఏ విధంగానైతే లేపి ముందుకు తీసుకొచ్చారో, మా సినిమాలో కూడా మా ఇంద్రజ గారు, మా చాకలి ఐలమ్మ, నేటి చాకలి ఐలమ్మ ఈ సినిమాని అలానే లేపి ముందుకు తీసుకొచ్చారు. ఆవిడ ఏ పార్టీ? సాధారణ వ్యవసాయ మహిళ, వ్యవసాయ కూలి, రజక కులానికి చెందిన మహిళ. ఆ తర్వాత చాకలి ఐలమ్మకి విష్ణూరి రామచంద్రారెడ్డి ద్వారా కష్టం వస్తే వచ్చి ఆదుకున్నది భీమిరెడ్డి నరసింహారెడ్డి. రాజారెడ్డి ఏ పార్టీ? ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ. అర్థమైంది. ఆ తర్వాత మత మార్పిడిలు జరిగితే దాన్ని శుద్ధి చేసి అండగా నిలిచింది ఎవరు? ఆర్య సమాజ్, బసవమానయ్య, నరేందర్ పవార్, విద్యాలంకార్. తర్వాత ఈ నిజాం పాలన మాకొద్దు, ఈ నిరంకుశ పాలన మాకొద్దు, ఈ రాజే పోతే మా ప్రాంతం అంతా హాయిగా ఉంటుంది అని తన ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన నారాయణ పవార్ ఏ పార్టీ? పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? లాయర్, అతను చదువుకుంటున్నాడు. అక్కడే ఉన్న గండయ్య కురుమకులం ఏ పార్టీ? ఈశ్వరయ్య మంగళి కులం ఏ పార్టీ?